నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. ఇక డీటెయిల్స్ చూస్తే శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మున్సిపాలిటీలో వార్డుల పునర్విభజనలో ఎస్సీలకు 7, ఎస్టీలకు 1 వార్డు కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు తుంపర్తి పరమేష్ డిమాండ్ చేశారు. స్థానిక కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు కల్పించాలన్నారు. దళితుల ఆత్మగౌరవ ప్రతీక అంబేద్కర్ భవన్ నిర్మాణానికి జ్వాలాపురం లక్ష్మీనరసింహస్వామి భూమిలో స్థలం కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. మున్సిపల్ నిధుల వినియోగంపై శ్వేతపత్రం విడుదల చేయాలని, ప్రజాధనం దుర్వినియోగంపై విచారణ జరగాలని డిమాండ్ చేశారు. ప్రాంతీయ ఎన్నికలకు సంబంధించి ఎలక్షన్ సంబంధించి వార్డులు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, సర్పంచులు కావచ్చు, వీటి అంశం మీద సుదీర్ఘంగా చెప్పదలుచుకున్నాము. ముఖ్యంగా టౌన్ లేకి వస్తే ఈ రోజు ఒకప్పుడు 1995 నుంచి 27 సీట్లతో మొదలైనప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీలకు, దళితులకు 2 సీట్లు కేటాయించడం జరిగింది. 95 నుంచి అక్కడ 27 సీట్ల దగ్గర నుంచి 40, 38, 30, 40 దగ్గర నుంచి 48 అవుతా ఉంటాయి. ఈ రోజుకి కూడా జనాభా దామాష ప్రకారం ఎస్సీలకు ప్రాధాన్యత ఇచ్చింది అయితే లేదు. కాబట్టి పాలకులు ఎవరైనా సరే ఇప్పుడు సంబంధించిన అధికారులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కావచ్చు, సత్యకుమార్ యాదవ్ గారికి కూడా మేము ఒకటే వినిపిస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. దయచేసి వీటి మీద శ్రద్ధ పెట్టండి. 48 గాను జనాభా దామాష ప్రకారం 47 ఎస్సీలకు రావాలా, అదనంగా 1 ఎస్టీలకి కేటాయించాలని చెప్పని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ముఖ్యంగా మీరు దళితులు సమాజంలో అన్ని వర్గాల వారికి సేవలు అందిస్తూ, అమూల్యమైనటువంటి సేవల్ని ప్రజలకు అందిస్తూ, సమాజానికి ఎంతో ఉత్పత్తి చేసేటువంటి కార్మికులుగా, పనిచేసేటువంటి కార్మికులుగా దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా వారు సొసైటీకి ఎంతో సేవ చేశారు. ఉదాహరణకు మున్సిపాలిటీ తీసుకుంటే, మున్సిపాలిటీలో ఈ రోజు ఎస్సీలు అనేటువంటి విషయమే లేకపోతే మున్సిపాలిటీ అనేది కనుమరుగైంది. కాబట్టి బాధ్యతాయుతంగా అటువంటి అలసిపోయినటువంటి వీళ్ళని భుజాల మీద ఇన్నాళ్ళు మీరు మోసినారు. దయచేసి వీళ్ళకి కూడా